బిఎన్ఐలో నా 7th మీటింగ్ ఈ రోజు గుంటూరు క్యాపిటల్ హోటల్లో జరిగింది. ఈ రోజు మీటింగ్ చాలా ఎనర్జెటిక్ గా ఫుల్ ఫన్ మోడ్ లో వెళ్ళిపోయింది. ఈ రోజు మా సాంబా నా బర్త్డే సెలబ్రేషన్స్ తో చాలా మంది నా బిజినెస్ కస్టమర్స్ నా వాట్సాప్ స్టేటస్ లో చూసి మెసేజ్ పంపిస్తున్నారు. మేము కూడా బిఎన్ఐలో జాయిన్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్, హౌ టు జాయిన్ బిఎన్ఐ అని చెప్పేసి. నాకు బిజినెస్ మెసేజెస్ ఎక్కువ వస్తుండడం వల్ల మీ మెసేజ్ కిందకో పైకి వెళ్ళిపోతుంది. అందువల్ల మీకు ఆన్ టైం రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు చెప్తాను వినండి. సింపుల్, మీరున్న రిలీజియన్ లో అంటే మీ సిటీలో బిఎన్ఐ ఉందో లేదో ఒకసారి కనుక్కోండి. ఉంది అంటే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను. అమౌంట్ ఏమైనా కట్టాలా అని అడుగుతున్నారు. కట్టాలంటే మెంబర్షిప్ ఫీ అని ఉంటుంది. ఎందుకంటే బిఎన్ఐ ద్వారా మనకి బిజినెస్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు బయట మార్కెట్ కొద్దిగా డౌన్ అయిందనుకోండి, ఆటోమేటిక్ గా మన బిజినెస్ కూడా కొద్దిగా డల్ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఒక బ్యాక్ బోన్ అంటే ఒక పిల్లర్ లా నిలబడుతుంది బిఎన్ఐ ప్లాట్ఫామ్ అనేది. మనకి గుంటూరు మా చాప్టర్ లో అయితే మొబైల్ కేటగిరీకి సంబంధించి స్లాట్ అయితే ఖాళీగా ఉంది. గుంటూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న మొబైల్ షాప్ ఓనర్స్ కి ఇది ఒక చక్కటి అవకాశం. మీకైతే భలే యూజ్ అవుతుంది. బిఎన్ఐ లో చాలా మంచి రూల్ ఉంటుంది. అదేంటంటే ఒక చాప్టర్ లో ఒక కేటగిరీకి ఒక మెంబర్ మాత్రమే ఉండాలని. ఇది మెంబర్స్ అందరికీ కూడా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఒక మెంబరే ఉంటే బిజినెస్ మొత్తం అతనికే వస్తుంది. మెంబర్స్ అందరూ కూడా అతనికే బిజినెస్ ఇవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా చెప్తాను.